అవాస్తవాలు అని బుక్ పెట్టాలి. అవాస్తవం నంబర్ 4. అరే ఉన్నదంటే ఊరికెందుకు బట్టన్నా ఓపిక పట్టే దండం పెట్టా, నువ్వు ఉప ముఖ్యమంత్రి ఓపిక తెచ్చుకో. అవాస్తవం 4, పేజ్ నంబర్ 4, లాస్ట్ పారాగ్రాఫ్. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కృష్ణానది జలాలు, కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులలో 9.5 ఏళ్లు ఏ రోజు పట్టించుకోలేదు. ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న నిబంధనలను ఒక్కరోజు కూడా వ్యతిరేకించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీటి వాటాల విషయంలో అని ఒకటి రాశారు. అధ్యక్ష, దీంట్లో 2 విషయాలు. మేము ఆ నీటి వాటాలను వ్యతిరేకించలేదు అని అన్నారు కదా, దాంట్లో స్పష్టంగా సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో స్పష్టంగా కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి మినిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా 27 ఉత్తరాలు రాశాం ఇప్పటివరకు. ఈ నీటి వాటాల పంపకం మీద కావాలంటే బట్టి గారికి, మన ఉత్తమ్ గారికి బుక్ పంపిస్తా. 50-50 రేషియో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి 2000 అని కూర్చోండి లాస్ట్కి చదవాలి. ఇదేంటి సార్ ఇది? అబద్ధాల స్పీకర్ గారు, దిస్ కైండ్ ఆఫ్ బ్లేటెంట్ లయింగ్ ఈజ్ నాట్ గుడ్. కాదు, ఇప్పుడు ఇదేదో మరీ శాసనసభని గ్రామ పంచాయతీ స్టాండర్డ్ తీసుకుపోదని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, మీరు అరే ఆన్ రికార్డ్ 10 ఏళ్ల పాటు మాకు 299 టీఎంసీలు సరిపోతాయి, ఆంధ్రులకు 510 టీఎంసీ ఇచ్చి ఆన్ రికార్డ్ చెప్పి లాస్ట్ ఇయర్ మీరు ఏదో ఈ 50-50 వాటర్ షేరింగ్ గురించి చెప్పినారు. స్పీకర్ గారు, దయచేసి ఇది డోంట్ మిస్లీడ్ ద హౌస్. గౌరవ సభ్యులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దే హ్యావ్ యాక్సెప్టెడ్ 512,299 టీఎంసీ ఫ్రమ్ 2015 to 2022. ఇప్పుడేదో ఒక పొలిటికల్ యాంగిల్లో తీసుకొని 50-50 అంటారు. మీరు 50-50 ఎందుకు అడుగుతున్నారు? వై డిడ్ యూ ఆస్క్ 68-32? వాట్ ఇస్ ద బేసిస్ ఆఫ్ 50-50? దయచేసి స్పీకర్ గారు, వారు చెప్పే విషయాల్లో అంటే వారు అవాస్తవం అంటున్న విషయం కూడా అది దే ఆర్ నాట్ కోటింగ్ కరెక్ట్లీ. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. చాలా చెప్పేటి ఉన్నాయి మీ అబద్ధాల్ని. సార్ అధ్యక్ష, ఇప్పుడు వారు నిలబడి ఒక అబద్ధం ఆడినరు, అవాస్తవం అని చెప్పిన అది చెప్తా. వారు ఏమన్నారు తెలుసా? లాస్ట్ ఇయర్ అట ఈ 50-50 అనేది గత సంవత్సరం అడిగినరు, మొదలు అడగనే లేదు అన్నారు. ఐ విల్ రీడ్ అవుట్.